చాలామంది సేవకులుగా మమ్మల్ని అడగటం కానీ మీ అంతటి మీరు ఆలోచన చేయటం కానీ తరచుగా జరుగుతూ ఉంటుంది. దేని గురించి అంటే, నా ప్రార్థనకు ఎందుకు జవాబు రావడం లేదు అని. నా ప్రార్థనకు ఎందుకు జవాబు రావడం లేదు. నేను కన్నీటి ప్రార్థన చేస్తున్నాను, ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన అసలు వింటున్నాడా దేవుడు అసలు వింటున్నాడా లేదా? ఇలాంటి ఆలోచనలు ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి. వాటికి దేవుడు ఈరోజు సమాధానం చెప్పాలని ఆశపడుతున్నాడు. ఎవరి ప్రార్థన వింటాడు యేసయ్య? అసలు నీ ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కారణం ఏమిటి? హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు నేర్చుకోవాలని? అలాంటి వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నిజంగా ప్రార్థనకు జవాబు గనక రాకపోతే నిరుత్సాహము, మనసులో బాధ అదంతా రావడం ఒక వంతైతే, దేవుని మీద, దేవుని కార్యాల మీద కొంత ఆసక్తి కూడా తగ్గిపోతూ ఉంటుంది. మనకి ఆసక్తి తగ్గిపోయి, నేను ఎప్పటి నుంచో ఒకే విషయమై ప్రార్థన చేస్తున్నాను, ఎందుకు రాలేదు జవాబు? ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు కొన్ని కారణాలు చూపిస్తా. మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం ఏంటి? ఆ కారణాలు కొన్ని నేను చెప్తాను. ఇదంతా ఒక ఎత్తు. ఇంకొక ఎత్తు కూడా ఉంటుంది. అంటే నీ ప్రార్థనకు జవాబు రాకపోవడానికి ప్రధానంగా రెండు భాగాలైనటువంటి కారణాలు ఉంటాయి. ఒక భాగమేమో ఈరోజు నేను చెప్పబోయే విషయం. రెండవ భాగం ఏంటంటే, దేవుడు కావాలని కూడా నీ ప్రార్థన కొన్నిసార్లు జవాబు ఇవ్వరు. వింటాడు ఆయన, కానీ జవాబు ఇవ్వడు. అది ప్రభు చిత్తం అయితే ఇంకోసారి చూద్దాం. ఈరోజు మనం నేర్చుకునే విషయం, ప్రార్థనగా జవాబు రాకపోవడానికి కారణములు ఏమిటి? గట్టిగా అర్థమైన వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. మొదటి కారణం, మన ప్రార్థనలకు లేక నీ ప్రార్థనకు జవాబు రాకపోవడానికి మొదటి కారణం ఏంటంటే, మీరు ప్రార్థన చేస్తారు, ఆశతో ఎదురు చూస్తారు, కానీ మీరు ప్రార్థన చేసే విధానంలో ఒక చిన్న మిస్టేక్ ఉంది. ఏంటి ఆ మిస్టేక్ అంటే, చదవండి. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమై వినియోగించుట కొరకై దురుద్దేశముతో అడుగుచున్నారు. హల్లెలూయా. ఒకటి, దురుద్దేశముతో అడుగుట వల్ల నీ ప్రార్థనకు జవాబు రావడం లేదు. ఏమిటి అక్కడ దురుద్దేశం అంటే, నీ ప్రార్థన టార్గెట్ అంతా కూడా, నీ ప్రార్థన గురి అంతా కూడా, నీ ప్రార్థన యొక్క ఉద్దేశం అంతా కూడా మీ ఈ లోక సంబంధమైన భోగములను అనుభవించేటట్లుగా ఆ అట్టి శరీర సంబంధమైన, భూ సంబంధమైన ఈవుల చుట్టే నీ యొక్క ప్రార్థన తిరుగుతూ ఉంది. నీ ప్రార్థన ఈ లోక సంబంధమైన భోగముల కోసం ప్రార్థన చేస్తున్నావు. వాస్తవానికి ఒక సంగతి గుర్తుపెట్టుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను, ప్రతి విషయము దేవుణ్ణి అడగటంలో తప్పు లేదు. ప్రతి చిన్న విషయాన్ని అడగటం అలవాటు కూడా చేసుకోవాలి. కానీ అంతకంటే మరొక మెట్టు ఏమిటంటే, శ్రేష్టమైన మెట్టు, నీవు దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని కట్టే పనిలో ఉంటే ఈ భౌతిక సంబంధమైనటువంటివి నువ్వు అడక్కపోయినా సరే ప్రభు నీకు ఇస్తూ ఉంటాడు. స్తోత్రం చెప్పండి గట్టి. ఇప్పుడు ఉదాహరణ, నిన్ను ఎలాగ ఉంచాలనుకున్నాడో, ఏ స్థాయిలో నిన్ను పెట్టాలనుకున్నాడో, ఏ మార్గంలో గుండా నిన్ను నడిపించాలనుకున్నాడో అదంతా కూడా నీవు ప్రార్థన చేయటం వలననే జరగదు. నీవు కేవలం ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎలాగ ఎదగాలనే దాని మీద దృష్టి కేంద్రీకరించి ఆ దిశగా నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే మిగతావన్నీ ఆయనే చూసుకుంటూ ఉంటాడు. హల్లెలూయా.
ఆ మాట మీ అందరికీ తెలుసు, అందుకని నేను చదివించలేదు. మత్తయి రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 32 చదువుదాం. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. చూసారా, దానియేలు గారు ప్రారంభంలో ఎలా ప్రార్థన చేశాడో, కానీ సేవలోకి వచ్చిన తర్వాత ఈ మర్మాన్ని గుర్తించినటువంటి దానియేలు గారు తన భౌతిక సంబంధమైన అవసరతల కొరకు ఆయన ప్రార్థన చేయటం మానేశాడు. అంటే చేస్తే తప్పని కాదు, చేస్తే అది పాపమని కాదు, చేసుకోవాలి ప్రతి చిన్న విషయం కూడా. కానీ గొప్ప మెట్టు ఏంటంటే, ఇవన్నీ నీకు కావాలని చెప్పి నీ పరలోకపు తండ్రికి తెలుసు కాబట్టి నీ వాటిని అడిగే విషయంలో నీ మనసు పెట్టకుండా, వాటి మీద దృష్టి పెట్టకుండా ఆయన నీతిని ఎలాగ నీతిగా ఉండగలవో, ఎంతవరకు నీతిగా ఉండగలవో, నీతి కార్యాలు ఏమేమిటో గమనించి వాటిని చేసుకుంటూ పోతూ ఆయన రాజ్యాన్ని కట్టే పనిలో ఉంటే నీకు కావాల్సిన సమస్తం సమయానుకూలంగా ఆయన నీ ఒడిలో పెడతా ఉంటాడు. హల్లెలూయా. నీకు ఇస్తా ఉంటాడు. నువ్వు స్పెసిఫిక్గా అడగాల్సిన పని లేదు. ఆయన అడగటం తప్పని నేను చెప్పను. ప్రభువే చెప్పాడు, అడుగుడి మీకు ఇయ్యబడును. ఈ అడుగుట అనేటువంటిది కొంచెం మెట్టు పెంచమంటున్నా నేను. కేవలం గేదెలు, దున్నలు, బర్రెలు, మేకలు, బంగారము, డబ్బు, ఇల్లు, వాకిలి, ఉద్యోగం, వీటి మీదే కాదు. మన తాతని, జేజని, అమ్మమ్మని, నానమ్మని, నన్ను అన్ని కాపాడుకో, ఈ కాపాడే ప్రార్థనే కాదు. కొంచెం మెట్టు పెరిగి కేవలము నీతిగా బ్రతకటం ఎలాగో నువ్వు నేర్చుకోగలిగితే, నీతిగా బ్రతకటం ఎలాగో వాక్యం ఏం చెప్తుందో దాన్ని గుర్తించి దాన్ని నువ్వు ఫాలో అవ్వగలిగితే, ఆయన రాజ్యాన్ని కట్టడంలో నీ వంతుగా నువ్వేం చేస్తున్నావో అది చేయగలిగితే, ఏ సమయాన్ని నీకు ఏది కావాలో అది ఖచ్చితంగా వస్తుంది. సమయానుకూలంగా దాన్ని నీవు ఎంజాయ్ చేస్తావు, అనుభవిస్తావు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా అది జరుగుతుంది. ఒక దైవజనుడు పొద్దున్న లేచి బ్లేడ్ కోసం ప్రార్థన చేస్తున్నాడు అంట. బ్లేడ్ కోసం గడ్డంగి కావాలి, ఆదివారం నాకు బ్లేడ్ సహాయం చేయమని. ఆయన సంఘము ఒక 10,000 మంది పైనే ఉన్నారు. ఒక 10,000 మంది పైన సంఘాలు అప్పటికే ఒక 50-100 సంఘాలు ఉన్నాయి మళ్ళీ. కానీ బ్లేడ్ ఎంత? ₹1 ఆ రోజుల్లో. ₹1 బ్లేడ్ తెచ్చుకోవడానికి డబ్బు లేదా? ఉంది. కానీ మరి ఎందుకు అడుగుతున్నాడు? అదొక మెట్టు. ఏమిటా మెట్టు అంటే, వాళ్ళు సమర్పించుకున్నటువంటి ఆ సమర్పణలో భాగంగా వాళ్ళ ప్రార్థన ఉంటుంది. నేను ఏది కొనను, సమస్తం నువ్వు ఇస్తేనే నేను అనుభవిస్తాననే ఆ యొక్క క్రమంలో అట్టి ప్రామిస్ నువ్వు దేవునికి చేస్తుంటే, అట్టి క్రమాన్ని నువ్వు అవలంబిస్తే, అలాగని తీర్మానం ఉంటే అలాగనే నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు. అందుకనే ప్రతి మనిషి ఇంకొక మనిషిలాగా ఎప్పటికీ ఉండరు. ఒక్కొక్క మనిషి పట్ల దేవుని యొక్క సంకల్పాల ఉద్దేశాలన్నీ వేరుగా ఉంటాయి. అంతేకాకుండా ప్రతి మనిషి కూడా దేవుని ద్వారా పొందుకునే కృపలు కూడా వేరుగా ఉంటాయి. హల్లెలూయా. మొదట ఆయన్ని ఫాలో అవ్వాల్సిన ఆ నెసెసిటీ నీకుంటే ఆయన ఫాలో అవ్వండి. లేదు ఇప్పుడు చెప్పాను ఇంకో పాస్టర్ గారు, ఈయన ఫాలో అయ్యే ఆ భక్తి యొక్క మెట్లు నీ కాడు ఉంటే అది ఫాలో అవ్వచ్చు. తప్పని నేను చెప్పను. కానీ శ్రేష్టమైనది అయితే ఏమిటంటే, భూ సంబంధమైన ఈవుల గురించి చింత పడకపోవడం శ్రేష్టమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశము దేవునిది, భూమి దేవునిది, అందులో సమస్తము దేవుని యొక్క సృష్టి. అట్టి యెహోవా దేవుడు, అట్టి యేసుక్రీస్తు ప్రభువారు నీ దేవుడుగా, నీ తండ్రిగా, నీ కాపరిగా ఉంటే ప్రత్యేకంగా దేనికోసమో నీవు చింతించవలసిన పని లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మన ప్రార్థనలకు ఎందుకు జవాబు రావడం లేదంటే, మీరు దురుద్దేశముతో, చెప్పండి, దురుద్దేశముతో మీ భోగేచ్ఛల కోసమే అడుగుతున్నారు కాబట్టి మీ ప్రార్థనకు జవాబు రావట్లా.
చూడండి, నేను రెండో పాయింట్లోకి వెళ్ళే ముందుగా మీ ప్రార్థనని మీరు అబ్జర్వ్ చేసుకోండి. ప్రార్థనకు మోకరించగానే అయ్యా నేనేంటి, నా సంగతి ఏంది, నా ఆరోగ్యం ఏంది, నా కడుపులో నొప్పి, కాళ్ళు నొప్పి, నడువు నొప్పి, నా బిడ్డ, నా భర్త, ఇదే తిరుగుతూ ఉందా? ఏదైనా దేవుని నీతిని ఎదికే విషయంలో అయ్యా ఆ మాట మీద నాకు జయము రావట్లేదు ఏసయ్యా, ఆ ఒక్క విషయంలో నేను తప్పిపోతున్నాను ఏసయ్యా, ఆ ఒక్క విషయంలో నీతిగా ఎలా ఉండాలి నాకు నేర్పించయ్యా, నన్ను బలపరచయ్యని నీతిని వెదికే ఆ ప్రయత్నం చేస్తున్నావా నీ ప్రార్థనలో? అంతేకాకుండా ఆయన రాజ్యాన్ని కట్టే ప్రయత్నంతో పాటు ఆయన రాజ్యాన్ని కట్టే ప్రార్థన మనం చేస్తున్నావా? నో. అందుకే నీ ప్రార్థనకి జవాబు రావడం లేదు. హల్లెలూయా. దురుద్దేశంతో అడుగుటలో ఇంకొక కోణం కూడా ఉంది. ఏమిటంటే వాడికంటే బాగుండాలి, వీడికంటే బాగుండాలి, ఆమె కంటే బాగుండాలనే వేలో నువ్వు ప్రార్థన చేయటం కూడా దురుద్దేశంతో అడగటమే. అది అప్పటికనే ఆ ప్రార్థనకు జవాబు రాదు. మరొక దురుద్దేశం ఏంటంటే ప్రజలకు కీడు కలగాలని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తావు. అట్టి ప్రార్థన దేవుడు ఎప్పటికీ వినడు. నీకు ఎంత గొప్ప బద్ధ శత్రువైనా సరే, వాళ్ళు నాశనం కావాలను, వాళ్ళ కుటుంబం నష్టపోవాలని చెప్పు నీవు ప్రార్థన చేయగలిగితే అట్టి ప్రార్థన దేవుడు ఆలకించరు. ఖచ్చితంగా అట్టి ప్రార్థనను దేవుడు విసర్జిస్తాడు. ఇష్టపడరు ఆయన. ఎంత బద్ధ శత్రువైనా సరే నీవు వదిలేసేయి, దేవునికి వదిలేయి. ప్రభా, ఎందుకు ఈ వ్యక్తి నన్ను ఈ రీతికి ఇబ్బంది పెడుతున్నారు, వీరిని మీ చేతులకు వదిలేస్తున్నాను ప్రభా అని వదిలేసి ప్రశాంతంగా కేసు పెట్టి వదిలేస్తామే, అట్లాగ ప్రభు సన్నిధిలో కేసు పెట్టినట్టుగా వదిలేసి కాముగా ఉండటమే. తర్వాత ఆయన ఎలాగ వాళ్ళ పట్ల శిక్ష విధించాలో, ఎలాగ సరిచేయాలో, ఏం చేసుకుంటాడో ఆయనే చేసుకుంటాడు, అంతే. హల్లెలూయా. ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారంట. వెళ్తే వీళ్ళిద్దరు కూడా పోటీతో ప్రార్థన చేస్తున్నారంట. అంటే వాడికంటే నేను బాగుండాలా, లేకపోతే వీడికంటే నేను బాగుండాలి, అట్లా. సరే అని చెప్పి చెట్టు దగ్గరికి వెళ్ళారంట. ఒకడంట చెట్టు కింద కూర్చొని ఏకాంతంగా ప్రార్థన చేసి అడుగుదాం అని చెట్టు దగ్గర నీట్గా శుభ్రం చేసుకొని ఒక చాప వేసుకొని దాని మీద మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. రెండోవాడు అనుకున్నాడంట, పిచ్చివాడు, ప్రభు వచ్చేది పైనుంచి కదా, నన్ను దాటి కదా నీ దగ్గరకు వచ్చేది అని చెప్పి నేను చెట్టు చివరిలో ప్రార్థన చేస్తానని చెప్పి చెట్టు ఎక్కి ఒక కొమ్మ మీద కూర్చొని అక్కడ ప్రార్థన చేస్తున్నాడంట. హల్లెలూయా. ప్రభు రానే వచ్చాడు. అయ్యా కుమారుడా, నీకేమి కావాలని ఈ రీతిగా దీక్షతో ప్రార్థన చేస్తున్నావు అని పైవాన్ని అడిగాడు. ప్రభా, నాకేం కావాలి నేను తర్వాత అడుగుతా కానీ కిందోడి కాడికి పోయి రాబో అన్నాడు. సరే ఉండని చెప్పి కిందోడి కాడికి వచ్చాడు. ఇది కథ మాత్రమే, దీనికి సంబంధించిన కథ, నిజమైతే కాదు. మళ్ళీ క్రిందమని అడిగాడు, కుమారుడా, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నీకు వరాలు ఇవ్వడానికి వచ్చాను, నీకేం కావాలో కోరుకో. వాడు అన్నాడు, ప్రభా, పైవాన్ని అడిగిరా, పైవాన్ని అడిగిరా, వాడికంటే నాకేం కావాలి, ఏదైనా చెప్పండి, డబల్ కావాలా, కాబట్టి వాడు ఏం కోరుకుంటాడో ఆ కోరుకున్నది నాకు వచ్చి చెప్పు అన్నాడు. మళ్ళీ ప్రభు పైకి పోయాడంట. పోయి, అరే నువ్వన్నా చెప్పురా, కిందోడు చెప్పట్లేదంటే, నువ్వు కాదు ప్రభా, నువ్వు కిందోడి కాడ పోయి అడగాల్సిందని చెప్పి కొన్నిసార్లు ప్రభుని పైకి కిందకి తిప్పించినాక ప్రభు అన్నాడంట, అబ్బాయి నాకు టైం అయిపోతుంది, నేను వెళ్తాను, నువ్వు తొందరగా చెప్తావా లేదని పైవాన్ని అడిగాడంట. అట్లయితే ప్రభా, వాడు చెప్పట్లేదు కాబట్టి వాడికి ఏదైతే ఇస్తావో దానికి డబుల్ నాకు ఇస్తే చాలు, అది ఏదైనా పర్వాలేదు అన్నాడంట. స్తోత్రం చెప్పండి, అర్థమే. సరే కిందకు వచ్చాడు. అరే ఏంట్రా పరిస్థితి, ఇప్పుడన్నా అడుగుతావా? లేదు ప్రభా, పైవాడు ఏమన్నాడు ఇప్పుడన్నా మీరు చెప్పండి. వాడు ఏదో కొనిగాడు, మొత్తాన్ని మీకు ఏదో చెప్పాడు. పైవాడు ఏదైతే అడుగుతాడో అలాగే నాకు కూడా కావాలి, కాబట్టి వాడు ఏమడిగాడు నాకు చెప్పండి అంటే, నీవేదైతే అడుగుతావో దానికి రెట్టింపు కావాలని అడిగాడు అన్నాడంట. పైవాడు కిందవాడు అన్నాడంట అన్నమాట. సరే ప్రభు దగ్గర పైవాడి దగ్గరికి వెళ్ళి, సరే ఏంట్రా మరి నీ యొక్క ప్రార్థనగా జవాబు ఏమంటావా? ఇవ్వు ప్రభా, నేను అడిగాక వాడికంటే డబ్బులు కావాలని. కిందోడు తెలివిగా ఒక కన్ను తీసేయమని అడిగాడంట. పైన ఉన్నటువంటి వాడికి ఇప్పుడు ఎన్ని కళ్ళు పోయినాయి?
2 కళ్ళు పోయినాయి. పైన ఉన్నవాడి కంటే కింద ఉన్నవాడి కంటే పైవాడు డబల్ కోరుకున్నాడు. వీడు 1 కన్ను పోయినా పర్వాలేదు కానీ వాడికి 2 కళ్ళు పోతాయి అన్న దురుద్దేశంతో వీడు 1 కన్ను తీసేయమని ప్రార్థన చేశాడు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, వాడికంటే బాగుండాలి, వీడికంటే బాగుండాలి, వాళ్ళ ఫ్యామిలీ కంటే మా ఫ్యామిలీ బాగుండాలి, ఇలాంటి దురుద్దేశంతో నువ్వు అడిగితే జవాబు రాదు. నీ ప్రార్థన బట్టి, నీ త్యాగాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, దేవునికి ఇచ్చిన జ్ఞానాన్ని నువ్వు ఉపయోగించుకునే దాన్ని బట్టి నీ భవిష్యత్తు, నీ స్టేటస్సు, నీ బిడ్డల భవిష్యత్తు, నీ స్థితి అంతా ఆయన మార్చడం అనేది జరిగేది. అది నిన్ను బట్టి ఉంటుంది. అంతేగాని నువ్వు ఏదో పేరాసకి వెళ్ళిపోయి, అత్యాశకి వెళ్ళిపోయి, వాళ్ళలాగా నేను ఎందుకు ఉండకూడదు, వీళ్ళలాగా నేను ఎందుకు ఉండకూడదు, వాళ్ళకంటే నేను గొప్పగా ఉండాలని ఆ దురుద్దేశంతో నువ్వు ప్రార్థన చేస్తే ఎప్పటికీ నీవు దేవుని ద్వారా పొందుకోలేవో. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. నీవు ఎప్పుడైతే నీలాగా ఎత్తుల్లో ఉండాలని కోరుకుంటావో, లేదా ఇంకా 1 మెట్టు ఎదిగి నాకంటే వాళ్ళే ఇంకా బాగుండాలని ఉద్దేశంతో నువ్వు ఉంటావో, ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తారు, నీ పరిస్థితులన్నీ కూడా చక్కబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దురుద్దేశం అందులో లేదుగా. నాలాగా ఉండాలి, నాకంటే బాగుండాలని కోరుకోవడం చాలా చాలా మంచి మనసు, సాత్వికం. అది ప్రభువారి యొక్క మనస్సు. అలాగ నీవు కోరుకున్నట్లయితే నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తారే తప్ప దురుద్దేశంతో అడిగితే మాత్రం దేవుని ద్వారా నీకు జవాబు రాదు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. యాకోబు పత్రిక 2వ పాయింట్. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదువుదాం. అస్థిరమైన మనస్సు, ద్విమనస్సు, 2 మనస్సులు ఎవరైతే కలిగి ఉంటారో వారి ప్రార్థన కూడా దేవుడు వినరు. 2 మనస్సులు అంటే ప్రతి మనిషిలో కూడా ఈ 2 మనస్సులు పోటీ పడతా ఉంటాయి. పోయిన ఆదివారం కాకుండా అంతకుముందు ఆదివారం 2 వారాలు చెప్పాను ఒకే విషయం. శరీర మనస్సు, ఆత్మ. శరీరానుసారులు. ఈ పోటీ అనేది రోజు ఉంటుంది, నీలో రోజు ఉంటుంది. ఒకటేమో ఇక అది మానేద్దాం, ఒక మనసు చెప్పేది నీకు. 2వ మనసు ఏమో వద్దొద్దు, దాన్ని నీవు పోగొట్టుకుంటే నీ ఆనందాలు దూరం అవుతాయి, నీ సంతోషాలు దూరం అవుతాయి, అలాగ నువ్వు చేయొద్దు, ఒక మనసు చెప్పేది. ఒక మనసు ఏమో నీకు నెమ్మదిగా లేదుగా, ప్రశాంతంగా లేదుగా, నువ్వు కొంచెం ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకోవచ్చుగా, ఒక మనసు చెప్తుంది. ఇంకొక మనసు ఏమో చూసావు ఇంట్లో ఎంత పని ఉందో, ఆ పనంతా చేసుకొని ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి కదా, ఊరికే కూర్చొని ప్రార్థన చేస్తే ఏంటంట యూజు, ఉపయోగం ఏంటి? 2వ మనసు చెప్పేది నీకు. 2 మనస్సులు నీలో ఎప్పుడు పోరాటం చేస్తూ ఉంటాయి. ఒక మనసు ప్రార్థన చేయమంటే మరొక మనసు పని చేయమంటుంది. ఒక మనసు వాక్యం చదవమని చెప్తే మరొక మనసు నిన్న చదివావుగా, క్యాలెండర్లో చదివావుగా, అంక అవసరం లేదు, నీ పనికి నువ్వు వెళ్ళిపో అంటది. ఒక మనసు పరిచర్య చేయమంటది, మరొక మనసు నీవేంటి, నీ స్థితి ఏంటి, నీ స్టేటస్ ఏంటి, నువ్వెందుకు పని చేయాలంటది. ఒక మనసు తగ్గించుకుంటుంది, లోబడి అంటది, నీవే సహించంటది. మరొక మనసు అంటది, నువ్వు మనిషివి కదా, నీలో చీము రక్తం లేదా, నీకు యుగో ఫీలింగ్ లేదా, నువ్వెందుకు రాజీ పడాలి, నువ్వెందుకు సారి అడగాలి, నువ్వెందుకు తగ్గించుకోవాలని చెప్పింది. ద్విమనస్సు. ఒక మనసేమో యేసు ప్రభువే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే నమ్ముకుంటాను, చచ్చినా బ్రతికినా, ఒక మనసు చెప్పిద్ది. ఇంకొక మనసు చూసావుగా, 1 నెల చూసావుగా, 2 నెలలు చూసావుగా, సంవత్సరం పాటు వచ్చావుగా, ఏం జరిగిందని పోయి పుట్ట దగ్గరికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు అని చెప్పిద్ది ఇంకొక మనసు. ఈ ద్విమనస్సు నీలో ఉంటే నిన్ను అస్థిరుడని వాక్యం సంబోధిస్తూ ఉంది. కాబట్టి స్థిరము లేని వ్యక్తికి, అస్థిరుడికి, ద్విమనస్సు కలిగినటువంటి వ్యక్తికి ప్రభు వలన ఏది లభించదు. హల్లెలూయా. ఒకసారి ఉన్న మైండ్ ఇంకోసారి ఉంటలా నీకు.
ఒకసారి ప్రేమగా ఉంటావు, మరోసారి కోపంగా ఉంటావు, ఒకసారి తగ్గించుకుంటావు, ఒక్కోసారి గర్విస్తావు. నీకు స్థిరత్వం లేదు. ద్విమనస్కు ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఎప్పటికని దేవుని ద్వారా ఏది కూడా పొందుకోలేరు. స్తోత్రం చెప్పండి గట్టి. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి. ఒక మనసు చెప్పేది, తగ్గించుకో, ఆడదానివి కదా, మొగుడు కోసం ఆ మాత్రం తగ్గించుకోలేవా, బిడ్డల కోసం ఆ మాత్రం తగ్గించుకోలేవా, ఒక్క మాట సహించలేవా, నీ భర్తేగా ఉంది, పొరుగు వాళ్ళు ఏమని అన్నారా అని ఒక మనసు చెప్పేది. ఇంకొక మనసు దానికి వ్యతిరేకంగా చెప్పేది. నీవు రాజీ పడవాక నీకు విలువ ఉండదు. మంచానికి కాలు ఒక పక్కన తలగా ఒక పక్కన తన్ని బట్టి లేవబాక, నువ్వు అలసైపోతావు. సాతాను మనసు అది. ఒక వ్యక్తిని, ఒక మంచి వ్యక్తిని, అది భర్త అయినా భార్య అయినా స్నేహితులైనా ఎవరైనా కావచ్చు, వాళ్ళని నువ్వు సంపాదించుకోవాలి అని అనుకుంటే ఒక మెట్టు దిగితే తప్పు లేదు. ఒక మెట్టు దిగి నీ కుటుంబాన్ని కట్టుకుంటే తప్పేంటి? ఒక మెట్టు దిగి నీ భార్యను కట్టుకుంటే తప్పేంటి? ఒక మెట్టు దిగి నీ యొక్క భర్తను సంపాదించుకోవడానికి నువ్వు ఒక మెట్టు దిగితే తప్పేంటి? ద్విమనస్కు, రెండు మనుషులతో నువ్వు పోరాటం చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఏమో యేసు ప్రభు మంచోడు అనిపిస్తుంది, ఇంకోసారి ఏమో కాదు ఈయనకంటే ఆయన గొప్పవాడు అనిపించింది. ఒకసారి ఏమో పాస్టర్ గారు అంతా పరిశుద్ధుడు లేడు, కృపణ కలిగిన వాళ్ళు లేడు, నంబర్ 1 అనిపించింది. ఒకసారి ఏమో ఆయన అసలు కరెక్ట్ కాదు అనిపించింది. ద్విమనస్కు నీలో ఉన్నంత కాలము దేవుని ద్వారా నీకు ఎలాంటి ఇవి కూడా దొరకదు. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో అనుకుంటాను, మీరెన్నాళ్ళు రెండు తలంపుల మధ్య ఉందరో అనే మాట ఉంటుంది. మీరెన్నాళ్ళు రెండు తలంపులు కలిగి ఉందరు. బాప్తిస్మం పొందాలని ఒక మనసు వస్తుంది, ఇప్పుడే వద్దని ఇంకొక మనసు చెప్తా ఉంది. సరి చేసుకుని క్షమాపణ అడిగి బలను సేవించు అని ఒక మనసు చెప్తా ఉంది. మరొక మనసు ఏమో వద్దు, క్షమాపణ అడగొద్దు, నీ తప్పులేంటో తెలుస్తాయి, నీ లోపాలేంటో తెలుస్తాయి, కాబట్టి నువ్వు తగ్గించుకోమాక తెలివిగా యుక్తిగా మాట్లాడు అని ఇంకొక మనసు చెప్పేది. నీ అంతటి నీవే నష్టాన్ని తెచ్చుకుంటున్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, ద్విమనస్సు ఉన్నటువంటి అస్థిరమైన వ్యక్తి స్థిరమైన కలిమి, స్థిరమైన ఆశీర్వాదం, స్థిరమైన కృపలు దేవుని ద్వారా ఎప్పటికీ పొందుకోలేరు. అర్థమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 3వ పాయింట్లోకి వద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మును కడుగుకొని శుద్ధి చేసుకొనుడి. దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయటం మాని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖరాఖండిగా దేవుడు చెప్తున్నాడు ఏంటో తెలుసా? మీ ప్రార్థన నేను వినను. మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను. ఎందుకో తెలుసా? మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. అదేంటి? మీరు చేతులు చాపి ప్రార్థన చేస్తున్నారు ప్రభు అని. మీ చేతులు చూడకుండా నా కనులు కప్పుకుంటాను నేను వినను. ఎందుకో తెలుసా? మేలు చేయటం నువ్వు మర్చిపోయావు. మీ చేతులు రక్తముతో నిండిపోయినాయి. రక్తముతో నిండిపోవటం అనగా నీది కాని వస్తువును నీ చేతులతో ఆక్రమించడం వల్ల నీ చేతులు రక్తముతో నిండిపోయినాయి. నీది కాని వ్యక్తులు, నీది కాని వ్యవస్థ, నీది కానటువంటి ఉద్యోగము, నీది కానటువంటి ఆదాయము, నీది కానటువంటి పొలము, నీది కానటువంటిది ఏదైనా సరే నువ్వు ఆక్యుపై చేస్తున్నావు, ఆక్రమించుకుంటున్నావు, దోచుకుంటున్నావు. నువ్వు అట్టి చేతులతో చేసిన ప్రార్థన దేవుడు వినాడు. దావీదు గారు ప్రార్థన చేస్తున్నాడు ప్రభు సన్నిధికి వెళ్ళి, అయ్యా నేను మందిరం కడతాను ప్రభు అని. నా తాను ప్రవక్తకు దేవుడు ప్రత్యక్షమై నువ్వు అర్జెంటుగా
దావీదు దగ్గరికి వెళ్ళి ఈ మాట అడుగు, ఈ మాట చెప్పు అన్నాడు. నాతాను ప్రవక్త వచ్చాడు. అయ్యా వందనాలయ్యా, ఏంటి ఇలా వచ్చారు, నీకు ఒక విషయం చెప్పమన్నాడు దేవుడు. ఏంటి ఆ విషయం? నా మందిరము కట్టాలనేటువంటి ఆలోచన నీకు రావడం మంచిదే, కానీ నా మందిరం కట్టడానికి నీకు అర్హత లేదు. అదేంటి ప్రభువా? ఎస్, నీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి. అమాయకులను చంపిన చేతులవి, దోచుకున్న చేతులు, దౌర్జన్యం చేసిన చేతులు. అలాంటి చేతులతో నువ్వు ప్రార్థన చేస్తే నేను ఆలకించను అన్నాడు దావీదు గారితో దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కొట్టు దగ్గరికి వెళ్తావు, టమాటాలు దొంగతనం చేస్తావు, కూరగాయలు దొంగతనం చేస్తావు, ఏదైనా పొలం వెళ్తావు, అక్కడి నుంచి దొంగతనంగా కోసుకొని వస్తావు, ఏదైనా ఒక ఇంటికి వెళ్తావు, నీది కాని వస్తువు దొరికితే తెచ్చుకొని ఇంట్లో వాడుకుంటావు. అది దొంగతనంగా కానీ ఎట్లాగైనా కానీ నీ చేతులు రక్తంతో నిండిపోయినాయి. ఎవరన్నా కానీ దొంగతనం చేసిన డబ్బులు కానీ దొంగతనం చేసిన వస్తువులు కానీ వారి యజమానులకు తీసుకుని వెళ్ళి ఇచ్చి క్షమాపణ అడిగిన అనుభవం ఉందా ఎవరికైనా? మరి నీ చేతులు ఎలాగ శుభ్రమవుతాయి చెప్పండి? నీ చేతులు ఎలాగ అపవిత్రతను పోగొట్టుకోగలవు చెప్పండి? అందుకని దేవుడు అన్నాడు, మీ చేతులను మీరు కడుగుకొనడి, శుద్ధి చేసుకొనడి. హల్లెలూయా. అనగా ముందు నిన్ను నువ్వు శుద్ధి చేసుకున్న తర్వాత కావలసిన ఈవుల కోసం ప్రార్థన చేయి, అప్పుడు వింటాను నేను. ముందు నీ చేతులకున్న మరణాన్ని కడుక్కో. ఏమండి, ఎంత దరిద్రం అంటే చీపుర్లు కూడా దొంగతనం చేసి ఎంత దరిద్రత. చీపుర్లు కూడా, అది ఇంకా దరిద్రం కాదు. అసలు చీపుర్ని ఎవరైనా దొంగతనం చేస్తారా? చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా? అలాగ నీ హృదయము అలాగ నీ చేతులు రక్తముతో నిండి ఉన్నందువల్ల నీ ప్రార్థనను దేవుడు త్రోసి వేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీది కానటువంటిది ఏది కూడా నువ్వు నీ చేతులతో ముట్టుకోవద్దు, ఆక్రమించుకోవద్దు, దొంగతనంగా నువ్వు తెచ్చుకోవద్దు. అది నీకు క్షేమమైతే కానే కాదు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొక 4వ పాయింట్లోకి వద్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. ధర్మశాస్త్రము, సామెతల గ్రంథం 28:9. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. హేయము. స్తోత్రం చెప్పండి ఒకసారి. ధర్మశాస్త్రమును వినకుండా చెవి తొలగించుకోవడం అంటే అర్థం ఏంటంటే, వాక్యం వింటే నీ పాపం ఎక్కడ ఒప్పుకోవాల్సి వచ్చిద్దో, వాక్యం వింటే నువ్వు కరెక్ట్గా ఎక్కడ బ్రతకాల్సి వచ్చిద్దో, వాక్యం చదివితే వాక్యం వింటే పాత అయిన విషయాలు ఎలాగ మర్చిపోవాల్సి వచ్చిద్దో, వాటిని వదులుకోలేక, ఆ వ్యసనాలు వదులుకోలేక, వాటి మీద ఉన్నటువంటి ఆ యొక్క టేస్ట్, ఆ అనుభూతిని నువ్వు మరలా కావాలనే కోరికతో నీవు ఎప్పటికీ కూడా వాక్యాన్ని వినటానికి ఇష్టపడవు. పాటలు పాడినంతసేపు నీకు నిద్ర రాదు, ప్రార్థనప్పుడు నీకు నిద్ర వస్తుంది. కారణం ఏంటో తెలుసా? సరి చేసుకోవడానికి నీకు ఇష్టం లేదు, దిద్దుకోవడానికి నీకు ఇష్టం లేదు. వాక్యము నిన్ను సరి చేస్తుంది, వాక్యము నీలో ఉన్న మస్టును తీసివేస్తుంది, వాక్యము నీకు సున్నత చేస్తుంది, అనగా వ్యర్థమైన దానిని తొలగిస్తుంది వాక్యం. అందుకని వాక్యాన్ని వినటానికి నీవు పెడ చెవిని పెడతావు. దేవుని వాక్యంలో 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. 2వ తిమోతి పత్రిక 4:3. ఎందుకనగా జనులు హిత అనగా మంచి బోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తన కొరకు పోగు చేసుకొని. నేను ఒకరోజు ఒక చర్చికి వెళ్ళాను. నేను కాలేజీలో చదువుకునేటప్పుడు మాకు దగ్గరలో ఉన్న ఒక చర్చికి వెళ్ళాను. ఎందుకంటే కొంచెం వాక్యం చెప్పే అవకాశం ఉంటే వాక్యం చెప్పడం, లేదా ప్రభు సందులో గడపాలని వెళ్ళాను. ఇంటర్మీడియట్లో కూడా వాక్యం చెప్పేవాడిని.
యవనస్తులు కుర్రోళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకు వాక్యం చెప్పేవాడిని. సరే, నేను ఒక చర్చికి వెళ్ళిన తర్వాత అప్పటికి ఒక పెద్ద ఆయన వాక్యం చెప్తున్నాడు. నేను కూర్చొని వింటా ఉన్నా. ఆయన కొంచెంసేపు చెప్పి అన్నాడు, నువ్వు కూడా చెప్తావా అన్నాడు. మీరు చెప్పారు అంకుల్ అన్న. నువ్వు కూడా చెప్తే చెప్పు, పర్వాలేదు, కానీ నేను జక్క గురించి చెప్పా కాబట్టి నువ్వు పలానా దాని గురించి చెప్పు అన్నాడు ఆయన. అంటే ఏంటి, మనకిష్టమైన మన దేవుని ప్రేరేపణతో బోధించేటువంటిది లేదు అక్కడ. ఏం బోధించాలి? అక్కడున్న పెద్దలు వాళ్ళ స్వకీయ ఆశలకు అనుకూలమైన బోధ చేయాలి. ఏంటి ఆ బోధ? నువ్వు ఎలా ఉన్నా సరే నీ ఆస్తి పెరగబోతుంది, ఆ బోధ చేయాలి. నువ్వు ఎలా ఉన్నా సరే నీ పట్ల దేవుడి సంకల్పం నెరవేర్చబోతోంది, అది చెప్పాలా. నువ్వు ఎలా ఉన్నా సరే దేవుడు నీకు మేలులు వెంట మేలులు చేయబోతున్నాడు, నీ ఆస్తిని రెండంతలు చేయబోతున్నాడు, ఇది చెబుతుండాలా. అంతేగాని సున్నతి గురించి చెప్పకూడదు. ఏమిటి సున్నతి? వ్యర్థమైన దానిని తొలగించడం, అవసరం లేనటువంటి దాన్ని తీసివేసుకోవడం. అది ఎప్పుడు సాధ్యం అంటే వాక్యము వినేటప్పుడు సాధ్యం. అర్థమైన స్తోత్రం చెప్పాలి. నువ్వు వాక్యం వినేటప్పుడు దిద్దబడతావు, వాక్యం వినేటప్పుడు గద్దించబడతావు, వాక్యం వినేటప్పుడు సరిచేయబడతావు, వాక్యం వినేటప్పుడు బలపరచబడతావు, వాక్యం వినేటప్పుడు పశ్చాత్తాప్తురాలుగా అయిపోతావు, వాక్యం వినేటప్పుడు నీవంటే ఏమిటో తెలుస్తుంది, వాక్యం వినేటప్పుడు దేవుని ఉద్దేశం తెలుస్తుంది, వాక్యం వినేటప్పుడు దేవుని కృప నీ పట్ల ఏమై ఉన్నదో అర్థమవుతుంది. సమస్తం వాక్యముతో మిలితమై ఉన్నది, మిళితమై ఉన్నది. కానీ ఆ వాక్యం వినటానికి నీకు ఆసక్తి రాదు, వాక్యం చదవడానికి ఆసక్తి రాదు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి ఒకసారి. మా నాన్న శిష్యుల్లో ఒక శిష్యుడు, ఆయన నాకు చెప్పాడు ఒకరోజు, ఇంట్లో ఒక్కడే ఉన్నాడు, బైబిల్ చదువుకోవాలని ఆశతో ప్రిపేర్ అవుతున్నాడు, పని అంతా చేసుకొని. ఎవరో ఒక మనిషిలాగా వచ్చి వాక్యం చదవబాక అని అందంట. నువ్వెవరో నాకు చెప్తున్నావు వాక్యం చదవద్దని అన్నాడు ఈయన. నువ్వు వాక్యం చదివామనుకో పాపం చేయలేవు, వాక్యం చదివామనుకో దేవుని నీతి అంటే ఏంటో అర్థమైంది, వాక్యం చదివితే నీవు ఎలా బ్రతకాలో అర్థమవుతుంది, వాక్యం చదివితే నీలో ఉన్న మస్తంతా పోతుంది. నీవు అసలేం తెలియదుగా, వాక్యం చదవకపోతే తెలియక పాపం చేస్తే ఏమి లేదుగా, కాబట్టి చదవబాక చెప్పిందండి సాతాను. ఇంకెంటనే బైబిల్ పక్కన పెట్టి దాదాపు 4 రోజులు చదవాలి ఆయన. ఇదేదో బాగుందని అని చెప్పి 4 రోజులు దాకా చదవాల. ఒకరోజు నేను మా ఆత్మీయతని అక్కడికి వెళ్తే అప్పుడు చెప్పాడు, ఒప్పుకున్నాడు. అప్పుడు మా ఆత్మీయతని చెప్పాడు, భలేవాడు అబ్బాయి, నువ్వు క్లియర్గా దయ్యమని అర్థమవుతుంది కదా, అది నువ్వు వాక్యం చదవకపోతే లోకము నీలోకి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. 1వ యోహాను పత్రికలో ఒక మాట ఉంది, దేవుని వాక్యము మీలో ఉన్నది కాబట్టి మీరు దుష్టుని జయించి ఉన్నాడు. ఆ మాట ఉంటుంది 1వ అధ్యాయం 14వ వచనం, 2వ అధ్యాయం 14వ వచనం. చదువు. చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. పెద్దలారా మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. హల్లెలూయా. వాక్యం ఉంటేనే నువ్వు జయించగలుగుతావు. ఒకసారి చెప్పాను, సాతాను యేసుప్రభువును శోధించేటప్పుడు యేసుప్రభు వాక్యాన్ని బట్టే జయించాడు. కాబట్టి వాక్యం బాగా మీరు చదవాలి. నిజంగా మీలో చదువు వచ్చిన వాళ్ళు నాకు చాలా సంతోషం, మీకు చదవగలిగితే బైబిల్. 1వ కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం చదివితే ఒక అద్భుతమైన మాట ఉంటుంది. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ఒడ్డున నాటబడిన చెట్టులాగా ఉండి బహుగా ఫలించును. అర్థమైన స్తోత్రం చెప్పండి. నువ్వు వాక్యం చదవగలిగితే ఫలిస్తావు,
సింపుల్ సీక్రెట్ అది. రోజు నువ్వు వాక్యం చదువు. అవసరమైతే ఒక పేపర్ తీసుకొని నువ్వు డేట్ వేసుకొని చదివినప్పుడు అక్కడ టిక్కు కొట్టు, ఈరోజు చదివానని. చదవనప్పుడు ఇంటి పెట్టుకో. ఎన్ని రోజులు చదివావో ఎన్ని రోజులు చదవలేదు నీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి రెక్టిఫై చేసుకొని ఇక వచ్చే వారం బాగా చదవాలి, రేపు నుంచి బాగా చదవాలని చెప్పి నువ్వు ప్లాన్ చేసుకోగలుగుతావు. వాక్యం చదవకపోతే నీకేం అర్థం కాదు. అందుకనే ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అంటున్నాడు, వాక్యం అనగా ధర్మశాస్త్రమును వినకుండా చెవిని మూసుకునేవాడు, తొలగించుకునేవాడు అంతే, వారి ప్రార్థన దేవుడు వినండి. నువ్వు వాక్యం వినకుండా ఒట్టి ప్రార్థన చేస్తే ఏంటండి యూజ్, ఉపయోగం ఏం చెప్పండి. వాక్యం అనేది, ప్రార్థన అనేది ఒక పక్షికి 2 రెక్కలు లాంటిది. 2 రెక్కలు సమానంగా ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఇంకొక మర్మం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. వాక్యం చదవకుండా ఎక్కువగా ప్రార్థన మీదే కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువగా ప్రార్థన చేసిన వాళ్ళకి పిచ్చి పిచ్చి దర్శనాలు వస్తూ ఉంటాయి, వ్యర్థమైన దర్శనాలు వస్తుంటాయి. అది ఏందో నీకు అర్థం కాదు, దాని భావన కూడా తెలియదు. మా కాడకు వచ్చి అడిగితే ఏం చెప్పాలో మాకు అర్థం కాదు. నీకు సున్నాలు, పరిగెత్తటాలు, కొండ మీద దూకటాలు, చెరువులో ఈత కొట్టినట్టుగా ఏదేదో వచ్చింది. నీ ఆ కళ భావనే ఉండదు. అలా కాకుండా ప్రార్థన తగ్గించి ఎక్కువగా వాక్యం చదవటం మొదలుపెట్టామనుకో, విమర్శించే ఆత్మ పట్టుకుంటుంది నిన్ను. వాక్యం నీకు బాగా అర్థమైన ఫీలింగ్ నీకు వచ్చి, దాని అర్థం ఏంటి, దీని అర్థం ఏంటి, ఇదేంటి, అదేంటి, ఆయన అంతేనా చెప్పేది, ఇలాంటి విమర్శించే ఆత్మ పట్టుకుంటుంది. ఇది ప్రమాదమే, అది ప్రమాదమే. వ్యర్థమైన దర్శనాలు వస్తే నువ్వు రాంగ్ వేలో వెళ్ళిపోతావు అంతే. నీ దిశ మార్చబడిద్ది వ్యర్థ దర్శనాల వల్ల. అలాగనే వాక్యం బాగా తెలిసిన తర్వాత విమర్శించే మనసు వచ్చిందా ఇక నీకు ఆ జబ్బుని ఎవడ బాగు చేయలేడు. కథం, నేరుగా నువ్వు అక్కడికి వెళ్ళిపోవటమే, నేరుగా వెళ్ళిపోవటమే. ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదం. విమర్శించి తప్పులు బట్టే మనసు నీకు వస్తే నీ అంతటి నీవే చెప్పండి నిప్పు పెట్టుకున్నట్టే నీ ఆత్మీయ జీవితానికి, నీ అభివృద్ధికి. అందుకని సమపాలలో చూసుకోవాలి ప్రార్థన వాక్యం. ఉదయాన్నే లేచి బైబిల్ చదవడానికి టైం లేదా, కొంచెం చదువుకొని నువ్వు ప్రార్థన సమయాన్ని కేటాయించుకొని నీ పనికి వెళ్ళు. ఆ తర్వాత ఏదో ఒక సమయంలో వాక్యం చదవడానికి ప్రయత్నం చేయి. 2 సమపాలలో ప్రయత్నం చేయి. కొంతమంది మీలో అనుకుంటున్నారు, మరి నాకు చదువు లేదు కదా, నా సంగతి ఏంటి? వాక్యం శ్రద్ధగా వినండి, చదువు లేకపోతే. బుధవారం వచ్చినప్పుడు, ఆదివారం వచ్చినప్పుడు, ఏదైనా ప్రార్థన కూడికల్లో మనం పాల్గొన్నప్పుడు చదువు రాలేదా, ఓకే, నేర్చుకునే ప్రయత్నం అన్న చెయ్యి. లేదా నువ్వు చక్కగా వినటానికి ప్రయత్నం చేయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే చివరిగా ఇర్మియా గ్రంథం 11 అధ్యాయము 9 నుండి 11 వచనాలు. మరియు యెహోవా నాతో ఇలాగ సెలవిచ్చెను, యోదా వారిలోను యెరూషలేము నివాసులలోను కుట్ర జరుగుచున్నది, కనబడుచున్నది. ఏదనగా వారు నా మాటలు విననొల్లకపోయినా తమ పితరుల దోష చర్యలను వెనుదిరిగి ఉన్నారు. మరియు వారు అన్య దేవతలను పూజించుటకై వాటిని అనుసరించుచు వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇశ్రాయేలు వంశస్థులను యోధా వంశస్థులను భంగము చేసి ఉన్నారు. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, తాము తప్పించుకొన జాలని కీడు వారి మీదకి రప్పింపబోచున్నాను. వారు నాకు మొర్ర పెట్టినను నేను వినను. చూసారా, అన్య దేవతలను ఆశ్రయించే వారి ప్రార్థన దేవుడు వినరు. నిలబడలేరా మీరు? యేసుక్రీస్తు శక్తిగల దేవుడని అర్థమైనప్పుడు, ఆయన ఒక్కడే నిజమైన దేవుడని నీకు విశ్వాసం వచ్చిన తర్వాత నీవు నమ్మి ఆయన కోసం నిలబడలేవా?
ఇరుగు పొరుగు వారు ఏదో అంటే వాళ్ళతో పాటు నువ్వు జారిపోతావా ఊరికనే? అందుకే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడతా ఉంది, వారు అన్య దేవతలను అనుసరించారు కాబట్టి వారి మొర్రను నేను వినను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా, ఒక సత్యం చెప్తాను చూడండి, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే దేవుడు, వేరొక దేవుడు లేదు. దేవుడు మన ప్రార్థన ఎందుకు వినట్లేదు? ఎందుకు మన ప్రార్థనకు జవాబు రావట్లేదు? నెంబర్ 1, దురుద్దేశంతో అడుగుతున్నారు కాబట్టి. చెప్పండి, ప్రార్థనకు జవాబు రావట్లేదు. రెండవది, ద్విమనస్కు అంటే అస్థిరమైన చంచల మనస్సు నీలో ఉంది కాబట్టి నీ ప్రార్థనకు దేవుడి జవాబు ఇవ్వడం లేదు. మూడవది, నీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి కాబట్టి నీ ప్రార్థన చేస్తే దేవుడు వినటం లేదు. నాలుగవది, ధర్మశాస్త్రం వినకుండా నీ చెవిని తొలగించుకుంటున్నావు కాబట్టి నీ ప్రార్థన దేవుడు వినట్లేదు. ఐదవది, అన్య దేవతలను, అన్యుల యొక్క ఆచారములను నువ్వు పాటిస్తున్నావు కాబట్టి నీ ప్రార్థనకు జవాబు రావడం లేదు. ఈ 5లో ఏ లోపం నీలో ఉందో పరీక్షించుకొని ప్రార్థన చేద్దాం.